విశాఖ బురుజుపేటలో వెలసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి చీర సారి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ట్రస్టీ మెంబర్ ధనాలకోట శ్రీకాంత్ పర్యవేక్షణలో సాగింది. కార్యక్రమంలో విశాఖ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ నేతలు గోడి నరసింహాచారి, కొండబాబు, పార్వతీశం, శ్రీనివాసరావు, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ధనాలకోట శ్రీకాంత్, శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ మాట్లాడుతున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే విశ్వబ్రాహ్మణ సంఘం తరఫుని మొట్టమొదటిసారిగా ఆషాఢ మాసం సారి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి మేము మా విశాఖ విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మేము ఇవ్వడం అయితే జరిగింది. ఈ కార్యక్రమంలోని మా విశాఖ విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులైనటువంటి శివకోట శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మా కార్పొరేటర్ అయినటువంటి గోడి విజయలక్ష్మి నరసింహాచారి గారు, అదేవిధంగా భారతదేశం గారు, అదేవిధంగా మన క్యాషియర్ గారు, మొత్తం అంతా కూడా చంటిబాబు గారు, మొత్తం అంతా కూడా విశాఖపట్నం నుంచి నలుమూలల నుంచి కూడా విశ్వబ్రాహ్మణులు అందరూ కలిసి వచ్చి ఈ రోజుని అమ్మవారికి సారి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందండి. అదేవిధంగా మా విశ్వబ్రాహ్మణ కులం తరపుని నాకు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అవకాశం ఇచ్చినందుకు నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే ముఖ్యంగా చెప్పుకున్నట్టు కూటమి ప్రభుత్వానికి కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, మా సౌత్ ఎమ్మెల్యే అయినటువంటి మేము వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, అదేవిధంగా మేము ముందుగా అన్నయ్యని పిలుచుకుంటాం. మా అన్నయ్య గారికి కూడా మేము ఈ రకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా మా కుల సంఘాల తరఫున ప్రతి అమ్మవారికి ఈ సారి కార్యక్రమం అనేది మేము చేయడం మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మా కుల నాయకులు అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారండి. ఎందుకంటే ఈ టెంపుల్ తాలూకా మెంబర్స్ కానీ ఏఈఓ గారు కానీ అందరూ కూడా మాకు చాలా చక్కనైనటువంటి ఆహ్వానం పలికి మా వాళ్ళందరినీ కూడా గౌరవించిన తీరు మా వాళ్ళందరూ చాలా సంతోషపడుతున్నారు. రానున్న రోజుల్లో కూడా ఇలాగ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అమ్మవారి సేవలు మేము తరిస్తామని మేము తెలియజేస్తున్నాం. ధనాలకోట శ్రీకాంత్ గారు అంటే ఇక్కడ కులపరంగా కాకుండా మాకు ఈ ఆలయానికి ఈయన ట్రస్టీ బోర్డు మెంబర్గా ఉన్నారు. ఈయన మాకు అవకాశం ఇచ్చి అనగానే ఏదో కార్యక్రమం చేయాలంటే మేము ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ తెలియజేసి ప్రజలందరూ సుఖంగా ఉండాలని ఈ కార్యక్రమం చేసామండి. ఉభయ రాష్ట్రాలకు యువతల స్వర్ణకార సంఘానికి మరియు విశ్వబ్రాహ్మణ సంఘానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మా పక్కి కొండబాబు గారు, ముఖ్యంగా ఈ ఆలయ ధర్మకర్త ధనాలకోట శ్రీకాంత్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. తల్లి కనక మహాలక్ష్మి తల్లి పసుపు కుంకుమలో నిత్యము చల్లగా ఒక నీరు తల్లికి ఎప్పుడూ నిత్యము చల్లటి నీరు వేస్తే చాలు చల్లగా చూస్తారు తల్లి.